నీ బ్యాంగిల్ ఇలా ఇవ్వు. ఆ సర్కిల్లో ఈ కాయిన్ వేయి. గుడ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. మిస్డ్. టార్గెట్ మిస్డ్. ఇంకోసారి ట్రై చేస్తావా? పడకపోవచ్చు సార్. వాటర్లో పడగానే దాని వెయిట్ లాస్ అయ్యి పాత్ డీవియేట్ అవుతుంది కనుక. దట్స్ ఇట్. కానీ ఫిజిక్స్ కి సైకాలజీకి లింక్ ఏంటి సార్? ఫస్ట్ టైం ఈ కాయిన్ ని సర్కిల్లో వేయగలగడం కాన్షియస్ స్టేజ్. సెకండ్ టైం టార్గెట్ కి నీకు మధ్యలో వాటర్. ఆ వాటరే నిద్ర, సబ్ కాన్షియస్ స్టేజ్. మనిషిని నియంత్రించేది మెదడు. ఆ మెదడు కూడా నియంత్రించలేనిది నిద్ర. నిద్రలో కనే కలల్ని ఆ మెదడు కూడా ఆపలేదు. మనం పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల అప్పుడప్పుడు మననెవరో గొంతు పట్టుకుని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయలేం. అదే స్లీప్ పెరాలసిస్. కామన్ మెన్ కి గాలెక్కింది అంటారే, అలా. ఒకవేళ నిద్రలో కూడా తను నువ్వు అన్నట్టు చేస్తే అది నార్కోలెప్సీ డేంజర్ స్టేజ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు హెల్యూసినేషన్స్ వల్ల లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. ఇలాంటి వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. చాలా టిపికల్ కేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ మీరే ఎలా అంటున్నారంటే? టిపికల్ అన్నాను కానీ ఇంపాసిబుల్ అనలేదుగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇలాంటి కేసు డీల్ చేసినప్పుడే పేరు వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. చిత్రది మనుషులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమే అయితే వాట్? చిత్ర కలలో ఎవరిదో మర్డర్ చూశానంటుంది. స్వామీజీ చెప్పినట్టు చనిపోయిన అతని ఆత్మే తనతో ఇవన్నీ చేస్తుందేమో. చిత్రకెవరు తోడలేరన్నావుగా, ఇదిగో ఇక్కడే ఉంది మరో పిచ్చిది. డాక్టర్, లేకపోతే ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఆ కళ చిత్రకి ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీ మేడం? హియర్ లైస్ ద పాయింట్. తన కళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చిత్ర. అసలు లేని ప్లేస్కి తను ఎలా వెళ్తుంది, వెళ్ళి ఆ మర్డర్ ఎలా చూస్తుంది? ఆమె కల్లోకి వచ్చే ప్లేస్లు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ప్లేసెస్ ఉన్నది భూమి మీద కాదు, చిత్ర కళలో మాత్రమే. అవునా? చిత్ర ఇవి లాస్ట్ మంత్ యుఎస్ లో డెలివరీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటోస్. yes. ఇప్పటిదాకా సగం మెంటలే అనుకున్నాను. పూర్తి మెంటల్ దాని నువ్వు. పూర్తి మెంటల్. పాస్పోర్ట్ ఉందా నీకు? పాస్పోర్ట్ లేకుండానే అమెరికా వెళ్ళి ఆ ప్లేస్ లో జరిగిన మర్డర్ చూశానంటావా? పిచ్చోళ్ల చేతిలో రాయి కంటే వాళ్ళు చెప్పే అబద్ధాలే చాలా డేంజర్. వింటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. గెట్ బ్యాక్ యువర్ వర్క్. గో. ఏం వాగుతున్నావురా? ఏం వాగుతున్నావు? నువ్వు అసలు బ్రదర్లా కాదు, కనీసం మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు. ఇప్పటిదాకా ఈ సొసైటీ నా లైఫ్ ని క్వశ్చన్ చేసింది. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు, పిచ్చిదాన్ని అంది. ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా కళకు ఆధారం ఉంది. ఆ కళేంటో, ఆ కళకి నాకు సంబంధం ఏంటో తేలుస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ గేమ్. నా లైఫ్ కి, నా కల్లో వచ్చి వాడి డెత్ కి సంబంధించిన గేమ్. తేలుస్తా. డాన్స్ ఆడేస్తా. మా గురుగారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకొబ్బన్ ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర కాఫీ. ఏ యు బేబీ, ఐ లవ్ యు. కమ్ ఆన్.